మహేష్ ఎక్కడికి వచ్చావు? ఓకే, ఓం నమ శివాయ చెప్పు. ఎవరెవరు వచ్చారు? పెళ్లి కొడుకు టిల్లు. స్లో దాదా స్లోగా చూసుకో. ఇప్పుడు వస్తున్నాడు అయ్యా హీరో హెల్మెట్ పెట్టుకొని. ఏంటి ఫస్ట్ టైం పెట్టించుకున్నావు? నచ్చిందా? హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా శ్రీశైలం వెళ్ళాం. రీసెంట్గా అంటే ఒక 10 days బ్యాక్ అనమాట. మేము శ్రీశైలం ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చూసాము అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? మేమైతే సాటర్డే మార్నింగ్ 7 o'clock కల్లా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. మాతో మా తమ్ముడు ఇంకా మా కజిన్ వాళ్ళు కూడా వచ్చారు. ఇద్దరం అంటే 2 bikes మీద వెళ్ళాము. 5 కలిసి. మా ఫ్యామిలీ ఒక బైక్, వాళ్ళిద్దరూ కూడా ఒక బైక్ మీద అయితే వచ్చారు. ఇక్కడ మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినాక బయోడైవర్సిటీ వరకు వచ్చినాక అక్కడైతే ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేసాము. ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఇక్కడ ఆగి టిఫిన్ చేయండి. టిఫిన్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్లేట్కి 6 ఇడ్లీ 6 బజ్జీ అట్లా ఇస్తారు. 6 ఇడ్లీ కాస్ట్ వచ్చేసి 20 rupees. చాలా రీజనబుల్ కాస్ట్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకా టిఫిన్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అసలు చూడండి, క్లైమేట్ ఎంత మబ్బుగా ఉందంటే చాలా చలిగా అనిపించింది. అసలు ఎక్కడ కూడా ఎండ ఎప్పుడు వస్తుందా అని అయితే నేనైతే వెయిట్ చేశాను. ఎండ అనేది అసలు కనిపించలేదు. అందులోని మేము వెళ్తున్నప్పుడు గాలి అసలు ఎంత గాలో చాలా చలిగా అనిపించింది. అప్పుడైతే మేము స్వెటర్స్ తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ లగేజ్ ఎక్కువైపోతుందని చెప్పి స్వెటర్స్ ఒకటి తీసుకెళ్ళలేదు. ప్రగతి నగర్ నుంచి శ్రీశైలం వరకు అంటే మాకు 240 kilometers అయితే వచ్చింది. గూగుల్లో చెక్ చేస్తే కనుక 4.5 hours అని చెప్పి చూపించింది. మాకు అటు ఇటుగా 5.5 hours వరకు పట్టింది. అంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటూ వెళ్ళాం అనమాట. కంటిన్యూస్గా ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత అయితే మేము ఇక్కడ కాఫీకి అయితే ఆగాము. దారిలో టీ టైం అని ఒకటి కనిపిస్తే అక్కడైతే కాఫీ తాగడానికి అయితే ఆగి కాఫీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ అయితే మేమైతే దిండి రిజర్వాయర్ దగ్గర అయితే ఆగాము. ఈ దిండి రిజర్వాయర్ ఉండే ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది రోడ్కి సైడే ఉంటుంది. సో అందరూ పైనుంచి చూసి వెళ్ళిపోతారు. కింద సైడ్ నుంచి లోపలికి వెళ్ళే ప్లేస్ ఒకటి ఉంటుంది. ఒకసారి మీకు కుదిరితే కనుక అలా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. లోపల ఫోటోషూట్స్కి అలాంటి వాటికైతే ఈ ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. చాలా బాగుందండి.
మనిషిని తోసేసే అంత గాలి. మీరు గమనిస్తే తెలుస్తుంది అసలు ఎంత గాలో. మేము వెళ్ళిన ఈ ట్రిప్లో ఇక్కడున్న ఈ 20 మినిట్స్ అయితే మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫొటోస్ ఇంకా వీడియోస్ అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనం ఇలా రోడ్ పైకి ఎక్కగానే కూడా మనకి సైడ్స్ కొన్ని షాప్స్ లాంటివి కనిపిస్తాయి. అంటే అక్కడ చేపలు పట్టి ఇక్కడ అమ్ముతారనమాట. వాళ్ళే వండేసి మనకి అమ్ముతూ ఉంటారు. ఫిష్ ఫ్రై అట్లాంటివన్నీ కూడా, అంటే ఫిష్ కాల్చి అట్లాంటివన్నీ కూడా మనకి అమ్ముతూ ఉంటారు. ఇదేనండి దిండి రిజర్వాయర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మనకి పైనుంచి వాటర్ అంతా కిందకి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. చూడ్డానికైతే చాలా బాగుంటుందంట. మన బ్యాడ్ లక్ ఏంటో మనం వచ్చినప్పుడైతే వాటర్ అయితే వదలలేదు. యాక్చువల్గా అయితే రైనీ సీజన్ కదా అని చెప్పి ఈ ట్రిప్కి ముందే నేనైతే రెయిన్ కోట్ అని అందరికీ నేను నాతో పాటు వచ్చిన వాళ్ళకి, నాకే రెయిన్ కోట్ లేదని చెప్పి నేను ముందు రోజే వెళ్ళి రెయిన్ కోట్ అది కొనుక్కున్నాను. నేను రెయిన్ కోట్ కొనుక్కోవడం వల్లేనేమో ఆ రోజైతే వర్షం అనేది రాలేదు. ఒక రకంగా అయితే మంచిదే అనుకోవాలి. వర్షం వచ్చి ఉంటే కనుక చాలా చిరాగ్గా అనిపించేది జర్నీ. అయితే వెదర్ మాత్రం మాకైతే చాలా సపోర్ట్ చేసిందనే చెప్పుకోవాలి. ఇంకోటి ఈ ట్రిప్లో స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అంటే రోడ్స్ అండి. రోడ్స్ అయితే ఎంత బాగున్నాయో, అసలు ఒక్క దగ్గర కూడా గుంతలు అట్లాంటివి ఏం లేవు. వన్స్ హైదరాబాద్ సిటీలో అయితే కొంచెం అటు ఇటుగా అనిపించినాయి, కానీ సిటీ క్రాస్ చేసిన తర్వాత అసలు రోడ్లు అయితే టెంపుల్కి రీచ్ అయ్యేంత వరకు చాలా బాగున్నాయి. అసలు మాకు 5.5 hours 6 hours ఇలా బైక్ మీద జర్నీ చేసినా కూడా మాకు అసలు అలసట అనేది అనిపించలేదు. మనకి ఇక్కడి నుంచి శ్రీశైలం ఫారెస్ట్ రిజర్వ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అమరాబాద్ ఫారెస్ట్ రిజర్వ్ అనమాట. ఇక్కడి నుంచి ఇంకా మనకి ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాటి స్టార్ట్ అవుతున్నప్పుడే మనకి పోలీస్ వాళ్ళు అది చెప్తూ ఉంటారు, ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, మీరు ఎక్కడ బైక్ ఆపి మాత్రం ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం అలాంటివన్నీ చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. వైల్డ్ యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయంట అప్పుడప్పుడు. అందుకే మనల్ని ఎక్కడ అదే ఆన్ ది వేలో ఎక్కడ కూడా మనకి బైక్ ఆపి ఫొటోస్ వీడియోస్ అలాంటివి ఏమీ వద్దు అని చెప్తున్నారు. మాకైతే ఈ జర్నీలో ఈ ఫారెస్ట్లో వెళ్తున్నప్పుడైతే మాకు అయితే ఏం కనిపించలేదు. ఒక్క దగ్గర అయితే కొన్ని గుంపుగా అడవి పందులు ఉంటాయి కదా, అవైతే కనిపించాయి. మ్యాక్సిమం కోతులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. మనం ఇక్కడ ఎక్కడైనా సరే బైక్ ఆపినా, అది కార్ ఆపినా సరే అవైతే మీదకి వచ్చేస్తాయి. కొంచెం వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ జంగిల్ సఫారీ కనిపిస్తుంది. ఈ సీజన్లో అంటే ఈ రైనీ సీజన్లో అయితే ఈ జంగిల్ సఫారీ క్లోజ్డ్ అనమాట. సో మాకైతే ఇది మిస్ అయ్యామనిపించింది బాగా. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే బాగుండేది. అయాన్ చిన్నోడు కదా, కొంచెం ఎక్సైట్ అయ్యేవాడు బాగా. బట్ ఇదైతే అవ్వలేదు. ఇక్కడ పర్ హెడ్ ఫీ వచ్చేసి మనకి 2000 రూపీస్ అంట. అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక ఊర్లా కనిపిస్తుంది. సో అక్కడ ఆగి మేము కొంచెం స్నాక్స్ లాగా, అంటే మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు తిన్నాం కదా, ఇంకా నీరసం వచ్చేసి అక్కడ ఆగి కొంచెం ఇలాంటి స్నాక్స్ లాంటివి కొన్ని తినేసి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇంకోటి ఈ ట్రిప్లో నేను మెయిన్గా ఒకటి చెప్తాను. ఇక్కడ ఈ ఫారెస్ట్లో ఈ ఘాటీ రోడ్లో వెళ్తుంటే రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయో, సైడ్స్ ఉన్న అదే ఇక్కడ ఫారెస్ట్లో కూడా అసలు మనకి ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఎక్కడ ఉండదు. ఈవెన్ మనకి దారిలో వెళ్తున్న వాళ్ళు కూడా ఫుడ్ తినేసి ఏమైనా అదే ఈ కవర్స్ లాంటివి ఏం పాడేయడం కానీ అట్లాంటివి మనకు అసలు కనిపించవు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు మాత్రం. మనం కనుక ఎక్కడన్నా పాడేస్తే కనుక కంపల్సరీ ఫైన్ అనేది పే చేయాలంట.
ఈ శ్రీశైలం టెంపుల్కి వెళ్ళడం అంటే కొంచెం కష్టమేనండి, ఎందుకంటే చాలా ఘాటి ఎక్కువగా ఉంటుంది, అది ఘాటి రోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక కొండ ఎక్కి దిగి మళ్ళీ కొండ ఎక్కి దిగాలి. సో వామిటింగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, అంటే ముందుగా ట్యాబ్లెట్స్ లాంటివన్నీ పెట్టుకొని వెళ్ళండి. ఇప్పుడు మనం ఒక కొండ ఎక్కి దిగాము, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొండ ఎక్కాలి. ఇక్కడ చూసారా, ఈ కొండకి ఆ కొండకి మధ్యలో ఒక బ్రిడ్జ్లా ఉంది. ఇక్కడ 2 బ్రిడ్జ్లు అనేవి ఉంటాయి, అటొకటి ఇటొకటి. ఇప్పుడు మనం నించున్నది ఒకటి అనమాట, అంటే ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నాను కదా, అది ఒకటి, అటువైపు ఉన్నది ఒకటి, ఇటువైపు వెళ్ళే వాళ్ళకి అటువైపు వచ్చే వాళ్ళకి అనమాట. ఇది శ్రీశైలం డ్యామ్ అనమాట. ఇది మనం బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. మనం వచ్చినప్పుడు ఈ డ్యామ్ అనేది ఓపెన్ చేయలేదు. మేము వెళ్ళి వచ్చే ఒక 2 డేస్కి మొత్తం డ్యామ్ అనేది ఓపెన్ చేశారు, అంటే గేట్లు అనేవి ఎత్తారనమాట. ఇక్కడైతే నేను చాలా హర్ట్ అయ్యాను, ఎంత కష్టపడి అంత దూరం వెళ్ళి అదైతే చూడలేకపోయాను అని. ఇక్కడ చిన్న బ్రిడ్జ్లో ఉంటుంది అని చెప్పాను కదా, ఇదేనండి అది. దీనిపైన నించొని కొన్ని ఫొటోస్ అవి దిగాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది శ్రీశైలం పైకి వెళ్ళేటప్పుడు వస్తుంది. ఇక్కడ కింద డ్యామ్లో చేపలు పట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నేనైతే ఇక్కడ వెళ్తున్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద చేపలను అయితే చూశాను. ఈవెన్ మేము గోదావరి జిల్లాలో పుట్టి పెరిగినా సరే అంత పెద్దగా అయితే నేను చూడలేదు, ఇక్కడైతే చాలా చూశాను. ఇంకోటి, ఇక్కడ శ్రీశైలంలో ఒక పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఇప్పుడైతే మనం శ్రీశైలం టెంపుల్ దగ్గరికి అయితే కొంచెం దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే దర్శించుకున్నాము. ఇక్కడ ఫస్ట్ మేము బైక్ పార్క్ చేయగానే నాకైతే ఒకటి వెరైటీగా అనిపించింది. టెంపుల్ చుట్టూ కూడా మనకి చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళైతే కనిపిస్తారు. చాలా ఇయర్స్ అయిపోయింది ఈ చిలక జ్యోతిష్యం వాళ్ళని చూసి. ఇదేనండి సాక్షి గణపతి టెంపుల్. ఈ సాక్షి గణపతి టెంపుల్ చాలా చిన్నది. ఇక్కడ వరకే లోపలికి కెమెరా అలౌడ్ అనమాట, లోపలికి అలౌ చేయరు. ఇక్కడ మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాము, అంటే జనం ఎక్కువ లేరని చెప్పి మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం ఇక్కడ చాలా బాగా జరిగింది. ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ శ్రీశైలం టెంపుల్కి మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. టెంపుల్ దగ్గరలోకి వెళ్ళాక ఫస్ట్ లగేజ్ అయితే రూమ్లో పెడదామని రూమ్ కోసం అయితే చూసాము, ఎక్కడ దొరకలేదు. ఇంకా మ్యాక్సిమం ఈ టెంపుల్లో అయితే క్యాస్ట్ అవే సత్రాలు ఉంటాయి కదా, అవే ఉంటాయి, ఏ క్యాస్ట్ కా క్యాస్ట్. మేమైతే పద్మశాలి సత్రంలో అయితే ఒక రూమ్ తీసుకున్నాము. ఒకటి అంటే అదే 2 రూమ్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఫస్ట్ మాకు ఇచ్చిన రూమ్ అయితే అసలు అంటే చాలా వరస్ట్గా ఉంది. తర్వాత మళ్ళీ వాళ్ళే మాకు రూమ్ మార్చి ఇచ్చారనమాట. రూమ్లో లగేజ్ పెట్టేసి ఇంకా మేము అక్కడే ఒక చిన్న హోటల్లో లంచ్ కూడా చేసేసి దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇదేనండి శ్రీశైలం మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి కెమెరా అలౌ చేయరు. ఇక్కడ కనిపిస్తుంది కదా చివర గేట్, ఆ గేట్ అవతల మెయిన్ టెంపుల్ అనమాట. ఇది ఫ్రీ దర్శనానికి వే అనమాట. క్లాక్ రూమ్స్ అన్నీ ఉంటాయి, మనకి చెప్పుల స్టాండ్లు అన్నీ కూడా మనకి అక్కడ దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ మేము 4:30 కల్లా లోపలికి వెళ్ళాము. 4:30కి లోపలికి వెళ్ళగానే మనకి తిరుపతిలో ఉంటాయి కదా కొన్ని బ్లాక్స్ లాగా, అంటే ఒక్కొక్క రూమ్లో కూర్చోబెడతారు కదా మనల్ని, సేమ్ అలాగే ఇక్కడ కూడా 4:30కి లోపలికి వెళ్ళాం కదా, 6 o'clockకి దర్శనం అనమాట. ఒక 1 అవర్లో మాకు దర్శనం అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ మేము దర్శనానికి అయితే వెళ్ళాము. లోపల టెంపుల్ అయితే ఎలా ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఇది. లోపల శివలింగం కూడా చాలా చిన్నగా ఉంటుంది, కానీ కనిపించినట్టుగా ఉంటుంది, అంటే కొంచెం రెడీ చేస్తే ఏమైనా కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు మాకు దర్శనం ఎట్లా జరిగిందంటే, మేము వెళ్ళినప్పుడు అభిషేకాలు అనేవి చేస్తున్నారు. సో అంటే ప్లెయిన్గా ఉంది విగ్రహం, అంటే ఏం లేవు డెకరేషన్ ఫ్లవర్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకోటి ఇక్కడ చెప్పిన చాలామంది పొరుగుదన్నాలు పెడుతున్నారు.
ఎక్కడి నుంచి వీళ్ళు వీళ్ళకి పొరుగుదన్నాలు పెట్టుకొని వస్తున్నారో తెలియదు, కానీ చాలామంది అయితే నాకు కనిపించారు. మ్యాక్సిమం నార్త్ ఇండియన్సే వీళ్ళందరూ కూడా. సరే వచ్చాం కదా అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ ఈ శివుడి బొట్టు ఉంటుంది కదా, త్రిశూలం, అవన్నీ కూడా పెట్టించుకుంటున్నాము. మళ్ళీ ఇంకో దర్శనానికి వెళ్దామని చెప్పి లోనికి వెళ్ళాం, కానీ చెప్పాను కదా తిరుపతిలో లాగా అంటే కొంతమందిని ఇక్కడ వదులుతున్నారు అని చెప్పి. మా బ్యాడ్ లక్ ఏంటో అంటే మేము 8:39కి అట్లా వెళ్ళాము, వాళ్ళు 12 వరకు మమ్మల్ని ఆపి 12 o'clockకి మాకు దర్శనం అన్నారు. సో ఇంకా మన వల్ల కాదు అని చెప్పి మేము ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూమ్ వెకేట్ చేసి రూమ్ ఖాళీ చేసేసి ఇచ్చేసాము ఇంకా కీస్ అన్నీ కూడా. ఇక్కడ మేము రూమ్ తీసుకున్న దగ్గర అయితే రూమ్ కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అయితే పడింది. ఇంకా మనకి బైక్ పార్కింగ్ కూడా అంతా బయట పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము తీసుకున్న రూమ్ దగ్గర అయితే ఆఫ్టర్నూన్ ఫ్రీ లంచ్ ఇంకా డిన్నర్ కూడా ఫ్రీ అన్నమాట. ఇక్కడ మనకు శ్రీశైలం కొండపైకి రాగానే వాటర్ అనేది అసలు చాలా రేర్గా దొరుకుతుంది. రేర్గా దొరుకుతుంది అంటే కొనుక్కోవాలనుకుంటే 5 లీటర్స్ బాటిల్ కొనుక్కోవాలి, లేకపోతే 750 ml గాజు బాటిల్ అయితే దొరుకుతుంది. మళ్ళీ గాజు బాటిల్ని మనం రీఫిల్ చేసుకోవడానికి ఉండదు. వాటర్ విషయంలో అయితే చాలా ఇబ్బంది అనిపించిందండి. 1 లీటర్ బాటిల్స్ అట్లా ఏం దొరకవు పైన అయితే. నెక్స్ట్ అయితే మేము శ్రీశైలం శిఖర దర్శనానికి అయితే వెళ్ళాము. ఇది కూడా టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళిన వాళ్ళైతే ఈ శిఖర దర్శనం మాత్రం అస్సలు మిస్ అవుతండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ టెంపుల్లోకి అంటే పైకి వెళ్ళడానికి అయితే మనకి టికెట్ ఛార్జెస్ ఉంటాయి. 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఇక్కడ ఈ పైనుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయండి. ఈ పైనుంచి మొత్తం కంప్లీట్గా శ్రీశైలం మొత్తం కూడా కనిపిస్తుంది. ఈ కొండలు ఇంకా గ్రీనరీ వ్యూస్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ అండి, ఇంక చెప్పక్కర్లేదు. అందులో మేము కొంచెం వర్షం వచ్చేటప్పుడు వెళ్ళాము, సో ఇంకా బాగుంది చూడడానికి. ఈ పైనుండి బైనాక్యులర్తో చూడడానికి అయితే 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్కి. శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఉంటుంది కదా, చుట్టూ గోపురాలతో గోల్డెన్ టెంపుల్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుందండి. దగ్గర నుంచి చూసినంత ఫీల్ అయితే మనకు వస్తుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే ఇది అసలు మిస్ అవ్వద్దు. ఇంకా శిఖర దర్శనం కూడా మేము చేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అంటే శ్రీశైలం కొండ నుంచి కిందకి దిగిపోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. రిటర్న్ అవుతున్నప్పుడు అయితే శ్రీశైలం డ్యామ్ ఉంది కదా, అక్కడైతే కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము, కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ దిగడానికి. ఇది చూస్తున్నప్పుడు అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా వాటర్ గేట్లు ఎత్తినప్పుడు ఇంకా ఎట్లా ఉంటుందో చూడడానికైతే చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే మొత్తం గ్రీనరీ కదా చుట్టూ కూడా, ఇంకా మధ్యలో వాటర్ ఇలాగా. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బోట్స్ లాగా వెళ్తున్నాయి, అంటే వాళ్ళు మనీ తీసుకొని మనల్ని తీసుకెళ్తారు. కాకపోతే నాకు ఒకటి రిస్క్ అనిపించింది, మనకి ఇక్కడ ఎక్కడ కూడా లైఫ్ జాకెట్ అనేది ఇవ్వట్లేదు. మీరు ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఒకసారి అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మీకు ముందు చిన్న చిన్న బోట్స్ అని చెప్పాను కదా, ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా వాటర్లో, అవేనండి అవి. అయాన్ష్మి, ట్రిప్ ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఎలా ఎంజాయ్ చేస్తావు నువ్వు? ఏం ఎక్కించలేట్లా? ఎక్కడుంది బోటింగ్? అది బోటింగా? ఆ బోటింగ్ చాలా రిస్క్ కదా నాన్న.
చాలా చిన్నగా ఉన్నాయి నాన్న, తెప్పలు అంటారు అట్లని. విలేజెస్లో ఉంటాయి తెలుసా అవి, విలేజెస్లో వాటర్ ఉంటాయి కదా. ఏం కాదని ఎలా చెప్తావు నాన్న? భయం వేయట్లేదా నీకు? వెళ్ళిపోదా అన్నాడు. రిటర్న్ అవుతున్నప్పుడే ఇక్కడ హిల్ టాప్ రెస్టారెంట్ అని ఒకటి ఉంది. యాక్చువల్గా అయితే ఇది ఒక పెద్ద రిసార్ట్ అంట. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడికి మేము వచ్చేసరికి అయితే టైం అయితే 12 అయిందండి ఆఫ్టర్నూన్. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి రెస్టారెంట్ అనేది ఓపెన్ చేయలేదు. 1 o'clockకి అని చెప్పి 1 o'clockకి ఓపెన్ చేస్తాడని చెప్పారు. ఇంకా సో మాకు టైం అది వేస్ట్ అయిపోతుందని చెప్పి కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగి, ఈ పైనుంచి వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, కొండలు అవి చూడడానికి. కొంచెం టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది. కిందంతా కూడా రిసార్ట్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, కొండకి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వెళ్ళిపోతున్నప్పుడైతే మనకి ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒకటి కనిపిస్తుంది. అది అయితే అస్సలు మిస్ అవ్వద్దండి, క్రేజీ ఉంటుంది అసలు. ఎంత బాగుందో, వేస్ట్ వద్దనుకున్నా నేనైతే. చాలా బాగుంది. వేస్ట్ ఇది వద్దు అనుకున్నా. చాలా బాగుంది అసలు. ఎంత టికెట్ ఇంకా వర్షం కాబట్టి ఇంకేంటి. ఆక్టోపస్ వ్యూ పాయింట్ అంటే ఏంటంటే ఈ షేప్ అంతా కూడా మనకి ఆక్టోపస్ షేప్లో ఉంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లైవ్లో చూస్తే అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. ఇంకా మేము లంచ్కి అయితే ఇక్కడ నల్లమల్ల రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. నల్లమల్ల ఆహార్ రెస్టారెంట్ అయితే ఓకేగా ఉంది. ఈరోజు వాటర్ లేవంట, పవర్ లాగా అసలు వర్స్ట్ ఉంది. ఫుడ్ బాగానే ఓకే, కానీ ప్లేట్స్ స్పూన్స్ అవి ఏం లేవు. ప్లేట్స్ స్పూన్స్ వాష్ చేసినట్టే లేవు. నేను ముందు వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదా, ముందు రోజు దిండి రిజర్వాయర్ దగ్గర ఆగామని చెప్పి, అదేనండి ఇది కొంచెం రిస్క్ అని చెప్పాలి. పైకి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ముందు రోజు మనం సైడ్ రోడ్లోంచి లోపలికి వెళ్ళాం కదా, ఇదేనండి మెయిన్ రిజర్వాయర్ అనమాట, దిండి రిజర్వాయర్. చూడ్డానికి అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. వాటర్ ఫ్లోటింగ్ చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. యాక్చువల్గా మనం ఉన్న చోట వరకు ఈ వాటర్ పైకి వస్తాయి, కానీ ఆ పైనుంచి కిందకి రావాలన్నమాట. ఈ పైనుంచి సన్సెట్ అయితే చూడడానికి చాలా బాగుందండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అయితే ఈ పైకి ఎక్కడం అస్సలు మిస్ అవ్వద్దు. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. కొంచెం రిస్కీయే వెళ్ళేటప్పుడు, కానీ అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే స్పెండ్ చేసి మేమైతే ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము.
ఏ సిరి హెల్మెట్ అయ్యేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.